బాధితుల పక్షాన ఉండాలనా నిందితుల పక్షాన ఉండాలనా? ఇక్కడ బాధితులు ఎస్సీలు, అక్కడ నిందితుడు రెడ్డి. బాధితుల పక్షాన ఉండాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిందితుల కొమ్ము కాస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. కొంతమంది ఆ ఎస్సీ కమిషన్ లో ఉండబడే మెంబర్లతో ఎవరికైతే రాజకీయంగా సాన్నిధ్యం ఉంటుందో ఆ రాజకీయంగా సాన్నిధ్యం ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి దయచేసి ఎస్సీ కమిషన్ చెప్పి ఎస్ఐని ఇళ్ల నుండి తప్పించమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. డైరెక్ట్ ఎస్సీ కమిషన్ తో కూడా మాట్లాడి ఎస్ఐని సస్పెండ్ కాకుండా కొద్దిగా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు మరియమ్మ రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము, ఎస్ఐని కేసు నుండి తప్పించడం కోసం కాంప్రమైజ్ చేయమని చెప్పి నన్ను కోరాడు. డైరెక్ట్ గా నన్నే కోరిండంటే ఇక ఎస్సీ కమిషన్ తో మాట్లాడిందనే విషయం నేను రుజువు చేస్తా. ఆ ఎస్సీ కమిషన్ తో పరిచయం ఉన్న మెంబర్లతో పరిచయం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో ఈయన ఫోన్లో మాట్లాడిందని కూడా నేను రుజువు చేస్తా. అంటే ఒక మాట చెప్పాలంటే లాకప్ డెత్ కు ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడానికి ఎస్పీ మీద ఒత్తిడి తీసుకొస్తుండడు, సస్పెండ్ చేయకుండా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చివరికి నేరుగా ఎస్సీ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అదే సమయంలో ఆ ఎస్సీ కమిషన్ ప్రభావితం చేయడానికి కావాల్సిన ఫోన్లు చేస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నాడు. దీన్ని బట్టే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను నిర్వీర్యం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, చట్టం అమలు కాకుండా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు కూడా దోషులవుతారు. ఒక చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రివర్గంలో ఉండబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఆయన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆయనను బర్తరఫ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అదే సమయంలో రీపోస్ట్ మార్టం వెంటనే జరగాలి. ఇప్పటికే ఆలస్యమైంది. రీపోస్ట్ మార్టం జరగకుండా ఎందుకు ఆలస్యమైందంటే దాదాపు మేము 90 రోజుల నుంచి ఎంటర్ అయినాం. అంతకుముందు మేము ఢిల్లీలో గవాయి గారి విషయంలో జరిగిన దాడిని ఖండిస్తూ ఢిల్లీకి వెళ్ళాం. 90 రోజుల నుంచి మేము డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాం రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి. రీపోస్ట్ మార్టం చేస్తే ఆయన చావుకు అనారోగ్యం రావడానికి కారణం చిత్రహింసలు అనే విషయం బయటకు వచ్చేది కనుక ఆ చిత్రహింసలను కనుమరుగు చేయడానికి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి రీపోస్ట్ మార్టం ను ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.